ఇది సాక్షి దినపత్రిక. సాక్షి దినపత్రిక ఇప్పుడు మీకు విచిత్రము కాస్త ఇబ్బందికరమైన విషయం ఏంటంటే దినపత్రికలన్నీ కూడా పోలరైజ్ అయిపోయి ఉండడం. సో ఏదో ఒక పార్టీకి అనుకూలంగా అవి శక్తులుగా మారిపోవడం అనేటువంటిది నిజంగా కూడా ఏ వార్తను నమ్మాలి ఏ వార్తని నమ్మలేమో అనేటువంటి సందిగ్ధత మనలోన నెలకొనింది. కాదంటారా చెప్పండి? ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలోన ఖచ్చితంగా వాస్తవం ఉండొచ్చు. ఎవరైనా సరే ఒక భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం అనేటువంటిది ఎప్పటికైనా తప్పు. అది ఎవరు చేసినా తప్పు. కేంద్ర ప్రభుత్వం చేసినా తప్పే, రాష్ట్ర ప్రభుత్వం చేసినా తప్పే. అయితే ఒక ట్రెడిషన్ మొదలుపెట్టింది ఎవరు, దీన్ని కొనసాగిస్తున్నది ఎవరు అనే దానిపైన కూడా మనం చర్చ చేస్తే చాలా లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లోన ఎవరైతే అధికార పక్షంలో ఉంటారో ప్రతిపక్షంలో ఎవరున్నా సరే వాళ్ళ గొంతుల్ని నొక్కడము, వాళ్ళపైన కేసులు బనాయించడము, లేదా వాళ్ళని తీసుకుని వెళ్ళి లోపల బంధించడము, ఇవన్నీ కూడా మనం గత ప్రభుత్వంలో చూసాము, ఇప్పటి ప్రభుత్వంలో కూడా చూస్తున్నాం. అంటే పాలన కంటే కూడా సాధింపే ఎక్కువగా ఉందా అనేటువంటి అనుమానం సామాన్య ప్రజలకు వచ్చే విధంగా ప్రవర్తించడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరమని మనం చెప్పాలి. సో ఇక్కడైతే ఇవాళ మనకు వార్తను బట్టి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వారు చేస్తున్నటువంటి ఆరోపణలను వెంటనే పరిశీలించారు. ముఖ్యంగా మెటా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు దీన్ని అంటే ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఫేస్బుక్ వ్యవస్థాపకులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ యాజమాన్యం ఉంటుంది, వాళ్ళకు ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, వాళ్ళకు ఒక కంట్రోలింగ్ అథారిటీ ఉంటుంది. ఎక్కడైతే ఏ విధంగా అనుమానాలు వచ్చినా ఏం వచ్చినా కూడా ఇబ్బందికరమైనటువంటి సమాచారం కంటెంట్ ఫేస్బుక్లోనూ వస్తుందంటే వెంటనే దాన్ని అడ్డుకునేందుకు సపరేట్ టీం ఉంటుందని మనకందరికీ బాగా తెలుసు. ఇక్కడ కూడా ఏంటంటే ఇబ్బందికరమైనటువంటి సమాచారం అని ప్రభుత్వం భావిస్తోంది. మళ్ళీ వీళ్ళు తీవ్రమైన పదజాలాలతో ఏమైనా కామెంట్ చేస్తున్నారా, విధానాలను కామెంట్ చేస్తున్నారా, వ్యక్తులను కామెంట్ చేస్తున్నారా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే పర్సనల్గా వెళ్ళిపోకూడదు. మన విమర్శలన్నీ కూడా క్రిటికల్గా ఉండాలి, ఆబ్జెక్టివ్గా ఉండాలి, కానీ సబ్జెక్టివ్గా ఉండరాదు. అంతే కదా. మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఆబ్జెక్టివ్గా వెళుతున్నారా, సబ్జెక్టివ్గా వెళుతున్నారా? వీళ్ళు చేస్తున్న విమర్శల్లోన సహేతుకాలేన్ని నిర్హేతుకాలేన్ని అని వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రతిపక్షం కూడా ఏదైతే ఆరోపణలు చేస్తుంటుందో అందులో నిజమెంత, ఒకవేళ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి అనే కాసింత స్ఫూర్తి కూడా అధికార పక్షంలో కూడా ఉండాలి. ఎందుకంటే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏ పార్టీకి శాశ్వతం కాదనేది మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నది గతంలో అధికార పక్షంలో ఉన్నది, ఇవాళ అధికార పక్షంలో ఉన్నది గతంలో ప్రతిపక్షంలో ఉన్నది. ఈ విషయాన్ని మనం మర్చిపోతే ఎట్లా? సో దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అంతే కదా. సో ఇక నెక్స్ట్ వార్తకు వస్తే కూడా ఇక్కడ పింఛన్లకు సంబంధించి కూడా ఒక వార్త ఇచ్చారు. కొత్త పింఛన్ కాకమ్మ కథే, పండుటాకులను మభ్యపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం దుష్ట పన్నాగం, కొత్త పింఛన్లు ఇచ్చేస్తున్నారంటూ మోసపూరిత ప్రకటనలు. సో కొత్త పింఛన్లు ఇస్తున్నారు అంటూ చెప్పడం, ఆ కొత్త పింఛన్లు ఇస్తున్నారా లేదా అనేటువంటి దాని గురించి కాస్త మాట్లాడడం, ఇవన్నీ కూడా అంటే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే యాక్చువల్గా చూడండి, గత ప్రభుత్వం 2500 పింఛన్ ఇచ్చేది. వీళ్ళు ఏం చేశారు, 4000 ఇస్తామని ఏకంగా జంప్ ఇచ్చేశారనమాట కూటమి ప్రభుత్వం. దానికే సగం ఓట్లు పడ్డాయి. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, కూటమి పక్షం అధికారంలోకి రావడానికి ప్రధానమైన అస్త్రం పింఛనే అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఎక్కడ 2500, 3000 దాకా ఇచ్చారు. ఎక్కడ 3000, ఎక్కడ 4000. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఏమన్నారు, నేను వాళ్ళలాగా మాట ఇవ్వను, నేను 1000 ఏకంగా పెంచను, నేను దఫల వారీగా అంటే 5 ఏళ్ల టైంలోన నేనేం చేస్తానంటే 250 లెక్క ప్రకారం పెంచుతూ నా అధికారం పూర్తయ్యే నాటికి 4000 దాకా తీసుకొస్తాను అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, లేదు నేను మొట్టమొదటి నుంచే 4000 ఇస్తాను, పైగా నేను ఎప్పుడైతే ప్రకటిస్తున్నానో, ఎప్పుడైతే హామీ ఇస్తున్నానో అప్పటి నుంచి అరియర్స్తో సహా ఇస్తాను అని ఆయన చెప్పారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. సరే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ మొత్తం తీసిపడేశారు. గతంలోనూ వాలంటరీ వ్యవస్థ ఉండేది. ఇంటి వద్దకు వెళ్ళి పింఛన్ ఇచ్చేవారు, ఇంటి దగ్గరికి వెళ్ళి సరుకులు ఇచ్చేవారు, ముసలి ముతక వాళ్లకు చాలా ఆడంబనగా ఉండేది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఒక కొత్త వ్యవస్థను తీసుకురావడం వల్ల పాత వ్యవస్థను నాశనం చేసిన వాళ్ళు అవుతారు, డిపోలు ఉండాలి, నిత్యావసర సరుకుల రేషన్ షాపులు లేకపోతే ఎట్లా, రేషన్ షాపులు ఖచ్చితంగా ఉండాలి అని ఆయన మళ్ళీ వాలంటరీ వ్యవస్థను తీసేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు,
ఇంటి దగ్గరికి సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది వెళ్ళి పింఛన్లు ఇచ్చే విధంగా చేస్తున్నారు. ఈ మార్పు చేర్పులు అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది. సో ఇక్కడ ఏం చేశారు, 2 ఏళ్ళు పూర్తవుతుండటంతో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు చేస్తోంది. జూన్ 12 నుంచి ప్రభుత్వం కొత్త పింఛన్ ఇవ్వనుందని నెలన్నర రోజుల నుంచి హంగామా చేస్తున్నారు. 2 ఏళ్ళు పూర్తి అయిన నేపథ్యంలో 2 ఇయర్స్ కంప్లీట్ అయింది కదా కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ నేపథ్యంలోన జూన్ 12 నుంచి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వబోతుందహో అని ఊదరగొట్టేశారు. అవ్వాతాతలు అర్హులైన లబ్ధిదారులు సచివాలయాలకు పరుగులు తీశారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేలాదిగా తరలి వస్తుండటంతో గందరగోళం ఏర్పడుతోంది అని కూడా చెప్తున్నారు. అలాంటిది ఏమీ లేదని, సచివాలయం వరకు వచ్చి ఇబ్బంది పడవద్దని ఉద్యోగులు సందేశాలు ఇస్తారు. మాకైతే ఇప్పటిదాకా ఏమీ ఆదేశాలు రాలేదు, రాగానే మేము మీకు చెప్తాము, మీరు అనవసరంగా తొందరపడి ఇక్కడికి వచ్చి మీరు ఇబ్బంది పడొద్దండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి అని వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నట్టుగా సాక్షి పేపర్లో మనకు వస్తుంది. అందరికీ చెప్పలేక వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకున్న సచివాలయ ఉద్యోగులు చివరికి అందరికీ చెప్పలేక వాళ్ళు ఏం చేశారు, వాట్సాప్ స్టేటస్గానే ఇప్పట్లో లేదు వచ్చినప్పుడు చెబుతాము అనేటువంటి స్టేటస్గా పెట్టుకునేటువంటి ఒక దుస్థితి కూడా వచ్చిందంటే మీరు ఆలోచించండి. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరణే బంద్. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా పింఛన్ రావాలంటే ఆయన ఒక లెక్క చెప్పేవారు. జన్మభూమి కమిటీలని ఉండేవి. ఆ జన్మభూమి సభల్లోన ఆయన ఏం చేసేవారు, కొత్త పింఛన్ రావాలి అంటే పాత పింఛన్లో ఎవరో ఒకరు పోతే తప్ప, అంటే ఒక గ్రామంలోన ఒక 100-200 పింఛన్లు ఉంటాయనుకోండి, 100-200 పింఛన్లలో ఇంకా అంతకుమించి లేదు, లాక్ చేసి పడేసి ఉంటారు. 200కు మించి 201 పింఛన్ అయితే ఖచ్చితంగా ఇవ్వరు. మళ్ళీ కొత్త వాళ్ళకి పింఛన్ రావాలంటే ఏం చేయాలి, పాత వాళ్ళలో ఎవరైనా ఒకరు చనిపోయి ఉండాలి, ఎవరైనా ఒకరు మరణిస్తే తప్ప కొత్త వాళ్లకు అవకాశం లేదు అన్నంత స్ట్రిక్ట్గా ఆయన మళ్ళీ ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి లెక్కలు జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వచ్చిన డబ్బంతా సంక్షేమం పేరుతోన కేంద్రం నుంచి అప్పు తీసుకురావడము, ప్రజలకు పంచడం ఇవన్నీ చేశారు. ఆయన ఏమనుకున్నారు, ప్రజలకు నేను ఇచ్చినటువంటి సొమ్ము చాలు, నేను చేసినటువంటి సాయం చాలు, ఆటో వాళ్ళకు 10,000 ఇచ్చారు, అమ్మఒడి అని వాళ్ళకు 15,000 ఇచ్చారు, ఏమేమి ఇంక ఎవరెవరికి ఏమేమి ఇవ్వకూడదు, ఇంక ఇవ్వడానికి ఏమీ లేదు అన్నంతగా ఇచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ సింపుల్గా వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టేశారు. అంటే కేవలం సంక్షేమం ఒకటే నాయకుడిని, అధికారాన్ని కాపాడబోదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి రుజువు చేశారు. ఓకే, దాన్ని పక్కన పెట్టేస్తే ఈయన అంతకు మించి హామీలు ఇచ్చారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అటు కూటమి ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు అధికారంలో వచ్చే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఏకైక నినాదం ఏంటయ్యా అంటే, ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం అప్పుల పాలు చేసేసింది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. చంద్రబాబు నాయుడు అదే మాట అన్నారు. చివరికి పురంధేశ్వరి, బీజేపీలో ఉన్నటువంటి పురంధేశ్వరి గారు అదే మాట అన్నారు. పవన్ కళ్యాణ్ అదే మాట అన్నారు. ఆయన ఇంకా 40,000 మంది మహిళలు మిస్సింగ్ అని అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ మిస్సింగ్లు పెరిగిపోతున్నాయని అన్నారు. దారుణమైనటువంటి కామెంట్లు చేశారు. చడి చప్పుడు కాకుండా అక్కడేమన్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, కేవలం నేను అధికారంలో రాకపోవడం వల్ల. నేను వచ్చి ఉండితే దాని కథ వేరుగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అప్పుల రాష్ట్రంగా మార్చారు, ఆంధ్రప్రదేశాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు అని చెప్పి అంతకు మించిన హామీలు ఇచ్చారు. ఈయన కేవలం సంక్షేమ హామీలు ఇవ్వడం వల్ల అప్పుల పాలయ్యారు అని చెప్తూ అంతకు మించి హామీలు ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారి అదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టం ఒకటే అండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వానికి సహకరించేటువంటి ఒక ఆయుధం దొరికింది. ఆయన కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కావడం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డబల్ ఇంజన్ సర్కార్, ఎన్డీఏ సర్కార్ ఏదైతే అంటుందో మాది డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆ రాష్ట్రానికి నిధులు ముబ్బడిగా వస్తాయని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటూ ఉన్నారు. అది ఇక్కడ జరుగుతున్నదన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అందరికీ చెప్పలేక వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారు. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. వెబ్సైట్లో కొత్త పెన్షన్ దరఖాస్తు స్వీకరించే ఆప్షన్ తీసేసింది. అన్నిటికీ మించి ఏంటంటే వెబ్సైట్లోన కొత్త అప్లికేషన్ వేయడానికి పింఛన్ కోసం అప్లై చేసుకునేటువంటి ఆ ఆప్షన్ బటన్ని తీసేసింది అని చెప్తున్నారు. 2 ఏళ్లలో 6.14 లక్షల వరకు తగ్గిపోయిన పింఛన్ల సంఖ్య, పింఛన్లు తీసేశారు.
అదైతే చెప్తూనే ఉన్నారు, అనర్హులను తీసేస్తాము, డూప్లికేట్లను తీసేస్తాము, ఎవరైతే అనవసరంగా వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరినీ తీసేస్తామని చెప్పి అలా గొరిగేసిన మాట అయితే వాస్తవం అన్నమాట. సో ఇక్కడికి చూడండి, ప్రస్తుతం కొత్త పింఛన్ల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు వెలువడలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు వెలువడిన వెంటనే ప్రజలకు తెలియజేయబడును అని సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఒక దండోరా వేసినట్టు, డప్పు కొట్టి చెప్పినట్టు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏం చేశారు, అయిపోయింది, 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది కాబట్టి ఈ శుభ సందర్భాన సక్సెస్ఫుల్గా 2 ఏళ్ళు పూర్తయిన శుభ సందర్భంలో మేమేం చేయబోతున్నామంటే కొత్త పింఛన్లు ఇచ్చేస్తాం అని అక్కడ ప్రకటించడం, ఇంకా ఇవ్వట్లేదు బాబు అని వీళ్ళనడం, ఈ రెండింటి మధ్య ప్రజలు అయోమయం, గందరగోళం, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారని సాక్షి పత్రికలను ప్రచురిస్తూ ఉన్నారన్నమాట.